జగన్ను మళ్లీ సీఎం చేసే వరకు తమ పోరాటం ఆపబోమని మాజీ మంత్రి రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం జగన్ కటౌట్ చూసినా భయపడుతోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నాయకుల ఆస్తులు కూలదోచినా, వేధించినా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కులం, మతం లేకుండా అభివృద్ధి చేసిన ఘనత జగన్దే అని కొనియాడారు. అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బాబు ష్యూరిటీ అని చెప్పి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అంటున్నారని విమర్శించారు. పుణ్యక్షేత్రాల్లోనూ పబ్బులు, బెల్ట్ షాపులు పెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎటువంటి అవినీతి చేయలేదని రోజా చెప్పారు. ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటి అన్నాడు, కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ, బాదుడే బాదుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది. చెప్పిన సూపర్ సిక్స్లు ఏమీ చేయలేదు. కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఫ్రీ ఇసుక అంటూ 2 రెట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు. ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ, బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట, కటౌట్ పెట్టకూడదంట, పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం, తప్పుడు కేసులు పెట్టించడం, బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం. ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది. ఈరోజు మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి, అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నా లోపల భయం, ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేస్తుంది. వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు, నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి